ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. అన్నపూర్ణయ్య 127వ జయంతిని పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. తొలుత జెండా పంజా రోడ్డులో ఉన్న మద్దూరి అన్నమయ్య పార్కులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీజీసీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, పార్లమెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పొలసానపల్లి హనుమంతరావు, డాక్టర్ లంకా సత్యనారాయణ, ముళ్లా మాధవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మద్దూరు అన్నమయ్య స్మారక అవార్డును డొక్కా మాణిక్య వరప్రసాద్కు, అరవ ఆదినారాయణమూర్తి అవార్డును యోగా శిక్షకులు పంతంజలి శ్రీనివాస్కు, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డును పొలసానిపల్లి హనుమంతరావుకు, ఏసీవై రెడ్డి అవార్డును బుద్దా శ్రీనివాస్కు, చల్లా అప్పారావు అవార్డును డాక్టర్ పిల్లాడి పరమహంసకు, తులసి గంగాధర రామారావు అవార్డును అమీర్ పాషాకు, మద్దూరి అన్నమయ్య పురస్కారాన్ని అడుసుమిల్లి వెంకట సూర్య సత్యనారాయణ బాబు చౌదరికి, అల్లు జయశ్రీకి అందజేశారు. ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు బోడా వెంకట, మాజీ కార్పొరేటర్ బాకుచర్ల కృష్ణ, సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కూరెళ్ల హనుమంతరావు, కోనపరెడ్డి శ్రీనివాస్, కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్, చాల్సేరి, బీజేపీ ఆచారి రుక్కు శ్రీపాద శ్రీనివాస్, పొలసానపల్లి రాధాకృష్ణ, పొలసానపల్లి భద్రరావు, నీలం గణపతి, పెదిరెడ్ల శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, వై ఉదయ భాస్కర్, మెట్ల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య గారు కూడా పార్టిసిపేట్ చేసినట్టు వాయిస్ తీసుకుందామా? చనిపోవచ్చు, కానీ జీవితం అంతా గురించి ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తిని ఇవాళ మన గోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఉంటే కప్పుడ అందరికీ విలువలు జరగాలి. ఆయనకి ప్రధాన చేయడం జరుగుతుంది. అలాగే రాజకీయాల్లో దిగి ఆయన పూర్తిగా కూడా సమాజ సేవకు అంకితం చేశాడు. చాలా చోట్ల అంకితమైనటువంటి అధికారులు ఉంటే శ్రీనివాస్ గారు సమాజంలో తనకుంటూ ఉన్న బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నేను వస్తాను, వారి గురించి నేను విన్నాను. నేను తెలుగునాట గాంధీ బాట అని ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకంలో వీరి గురించి ప్రస్తావన చాలా ఉంది. గాంధీ గారి తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో రాజమండ్రి వచ్చినప్పుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారితో జరిగిన సంభాషణలు నాకు గుర్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేనే ప్రచురించాను. నేను వస్తానండి, కానీ అవార్డు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పారు. అంటే లేదండి, మీరే తీసుకుంటే బాగుంటుంది అని వారు, ఇటు శ్రీనివాస్ ఇద్దరు నాకు మిత్రులు, మంచి మిత్రులు. సరే, నేను కూడా అనుకున్నాను, సరే ఏదన్నా కానీ ఆ మహానుభావుడు చెప్పుంటాడు, బహుశా వాళ్ళ మనసులో దూరి ఉంటాడు. సరే, ఇంతకాలం అవార్డుని చాలా ప్రభుత్వాలు, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఢిల్లీ స్థాయి అవార్డ్స్ కూడా నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ అంటే వద్దని చెప్పాను. ఇంకో సమయం వస్తుందనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. ఇంకెవరికైనా అవకాశం కలిగింది. స్వాతంత్ర పోరాటం కాబట్టి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అలాంటి అవార్డు తీసుకొని, అదీనుగాక రాజమండ్రి అంటే బహుశా మన ఆంధ్రదేశంలో కాశీ లాంటిది, దక్షిణ కాశీ, పండితులు ఎక్కువ ఉన్న ప్రదేశం. ఈ పండితుల మధ్య అవార్డు తీసుకుంటే కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గోదావరి ప్రాంతంలో కూడా. ఎట్లాగంటే అసలు నేను ఒకసారి అయోధ్య వెళ్ళాను, రామాలయం చూద్దాను కొత్తగా. అయోధ్య, కాశీ ప్రాంతానికి కాశీ వెళ్తే నన్ను ఎవరో గుర్తుపెట్టారు, మాది రాజమండ్రి అన్న. ఇక్కడ ఎందుకున్నా అంటే ఇక్కడ మన రాజమండ్రి వాళ్ళు చాలామంది ఉన్నారండి అన్న. రాజమండ్రి వాళ్ళు అంటే ఎక్కడ పండితులు ఉంటే అక్కడ రాజమండ్రి వాళ్ళు ఉంటారని అర్థం. ఎక్కడ అక్కడ జలాశ్రమాల్లో రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. అట్లా రాజమండ్రిలోకి రావడం, ఇక్కడ అవార్డు తీసుకుంటే కూడా ఒక న్యూ
ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను. చిన్న వయసులో మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆయన జీవించింది చాలా స్వల్పకాలం, ఒక 54 సంవత్సరాలు జీవించారు. ఆయన చనిపోయి ఇప్పటికి 70 సంవత్సరాల పైన అయింది. కానీ మనిషి మన దగ్గర లేడు. మనిషి ప్రతి వాడికి భగవంతుడు జన్మిస్తాడు, కానీ కొందరు చిరంజీవులుగా ఉండిపోతారు. అలాగా చిరంజీవులుగా ఎవరు ఉండిపోతారంటే సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా మన మధ్య లేకపోయినా చిరంజీవులుగా ఉంటారంటానికి ఇవాళ మద్దూరి అన్నపూర్ణయ్య గారే ఒక ప్రధాన తార్కాణం. ఆయన మన మధ్య లేడు, 70 సంవత్సరాలు అయింది. మన బంధువు కాదు, మన రక్త సంబంధికుడు కాదు, ఏమీ కాదు. కానీ సమాజ హితం కోసం ఆయన జీవితంలో ఇంచుమించుగా సగం జీవితం జైలు జీవితమే గడిపాడు. ఆయన ఎవరి కోసం గడిపాడు? ఈ సమాజం కోసం. అటువంటి సమాజం కోసం గడిపినటువంటి మద్దూరి అన్నపూర్ణయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన పేరు మీద ఒక చక్కని పార్క్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 3 దశాబ్దాల నుంచి ఆయన పేరున ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి అవార్డులు అందుకున్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి ఇవాళ మరి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు అంటే ఆయన రాజకీయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటాం, ఒక విలువలు విశ్వసనీయత కలిగిన వాళ్ళు చాలా బహువరుతుగా ఉంటారు.